నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ఉన్నారు శ్రీ జగద్గురు పీఠం చైర్మన్ వారసురాలు మైలవరపు నాగమణి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మా. నమస్కారం అమ్మా. బాగున్నారా? బాగున్నాను తల్లి. కార్తీక మాసం అసలు ఏ రోజుతో ముగుస్తుంది అంటారు? అసలు పోలీస్ వర్గం అంటే ఏంటి? కార్తీక మాసం అయిపోతుంది తల్లి, ఇంకా 3 రోజులే ఉంది. కాబట్టి కార్తీక మాసం అంతా కార్తీక మాస వ్రతాన్ని ఆచరించి చక్కగా దీపాలు పూజలు అన్ని చేసుకున్న వాళ్ళకి కార్తీక మాసం ఈ మార్గశిర మాసం యొక్క పాడ్యమి రోజుతో ముగుస్తుంది. అంటే కార్తీక అమావాస్య రేపు వస్తుంది. అమావాస్య వెళ్ళిన తెల్లారి పాడ్యమి, అంటే మార్గశిర పాడ్యమి. ఆ రోజుతో తెల్లవారుజామున దీపాలు వెలిగించుకుని పూజాది కార్యక్రమాలు చేసుకుని ఈ కార్తీక మాస వ్రతాన్ని విరమించుకోవటం అనేది జరుగుతుంది. చాలా విశేషం. ఆ రోజుతో విరమించుకోవచ్చు. మరి కొంతమంది అసలు దీపాలు పెట్టరు, అసలు కార్తీక మాసమే చేయరు, మరి వాళ్ళు ఏం చేయాలమ్మా? కార్తీక మాసమే చెయ్యరు అంటే పాపం వాళ్ళు హడావుడి జీవితంలో కుదరక చాలా మంది చేసుకోలేకపోవచ్చు. అట్లాంటి వాళ్ళకి బాధ అనిపిస్తుంది, అయ్యో మేము కార్తీక మాసం అంతా ఆచరించుకోలేకపోయాము హడావుడి జీవితంలో అని. అట్లాంటి వాళ్ళకి ఈ పోలీస్ వర్గం రోజున, అంటే పాడ్యమి రోజున చక్కగా 31 గాని 35 గాని అట్లా వరుస సంఖ్యలో దీపాలు వెలిగించుకుని పోలీస్ వర్గం అని తెల్లవారుజామునే చేస్తారు. ఇది ఇప్పుడు పాడ్యమి రోజున. అంటే దీనికి మటుకు నిర్దిష్ట టైం మటుకు ఉందన్నమాట. తెల్లవారుజామునే చేయాలి కానీ పొద్దెక్కి ఎండెక్కి పగలు చేసేది మటుకు కాదు. అంటే ఈ రోజుతో మనం ఈ వ్రతాన్ని విరమించుకుంటున్నాం కాబట్టి చక్కగా ఈ రోజున ఈ కార్యక్రమం చేసుకోవచ్చు. పాడ్యమి రోజున చేసుకోవచ్చు. చక్కగా దీపాలు వెలిగించుకోవచ్చు. మీకు ఎక్కడైనా దగ్గరలో నదులు కానీ సరస్సులు కానీ చెరువులు కానీ ఏమన్నా ఉన్నాయనుకోండి, వాటిల్లో దీపాలు వెలిగించుకుని మనం దీపాలు దాంట్లో వదులుకోవటం అనేది చేస్తాము. అది కూడా అవకాశం లేని వాళ్ళు ఏం చేస్తారు, ఇంట్లోనే ఒక మనం చిన్నది బేసిన్ లాంటిది ఏదైనా ఒక పాత్ర తీసుకుని దాంట్లో నీళ్లు పోసుకుని యథావిధిగా ఈ దీపాలు దాంట్లో వదులుకోవటం కూడా మనం చేస్తూ ఉంటాం. తులసమ్మ దగ్గర పెట్టుకుని ఈ బేసిన్ని తులసమ్మ దగ్గర ఏర్పాటు చేసుకుని ఒక టేబుల్ మీద దేని మీద పెట్టుకుని దాంట్లో నీళ్లు పోసి యథావిధిగా దీపాలకి నిత్యధూప దీప నైవేద్యాలు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ చేసుకుని అప్పుడు అంటే పెట్టలేరు కాబట్టి మనకు 31 రోజులు కదా నెలకి. ఆ 31 జ్యోతుల్ని వెలిగించి మనం నీళ్ళల్లో వదలటం అనేది జరుగుతుంది. యథావిధిగా ఈ రోజున పూజాది కార్యక్రమాలను నిర్వహించుకొని చేసుకోవటం పర్వాలే, బాధ లేకుండా ఈ రోజు చేసుకోవచ్చు అన్నమాట. చాలా విశేషము. దీన్నే పోలీస్ వర్గం అని కూడా అంటారు. ఈ పోలీస్ వర్గం అనే మాట మనకి ఎందుకు వచ్చింది, పురాణాల్లో కథల్లో ఏముంది అంటే, మామూలుగా సహజంగా మనం మానవుల్లో కుటుంబాలు, ఉమ్మడి కుటుంబాలు అనేవి ఉన్నాయి కదమ్మా. ఈ ఉమ్మడి కుటుంబాల నేపథ్యంలో ఒక విచిత్రమైన ఒక కథ ఉంది ఈ పోలీస్ వర్గానికి. అంటే ఇప్పుడు అత్తమామల వల్ల కానీ అత్తగారి వల్ల కానీ ఆడపడుచుల వల్ల కానీ ఎవరైనా కోడళ్ళు కొద్దిగా ఏదైనా బాధలకు గురయ్యారు అంటానికి కూడా ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఎలా ఉంటే మంచిది, ఎలా నడుచుకోవాలి అని మన ఒక చక్కటి నీతిని, ఒక ప్రబోధాన్ని ఆచరించే ఒక కథ ఒకటి, మంచి కథ ఒకటి ఉంది. అది మనం చెప్పుకుందాం. పూర్వం ఒక కుటుంబంలో ఒక అత్తగారికి మామగారికి 5 కోడళ్ళు. 5 కోడళ్ళు అయితే అందరికన్నా చిన్న కోడలు పోలి, అమ్మాయి పేరు పోలి అన్నమాట. అయితే ఈ అత్తగారు ఏం చేసిందంటే కార్తీక మాసం నెల మొత్తం వ్రతాన్ని ఆచరించి ప్రతిరోజు వాళ్ళకి దగ్గరలో ఉన్న ఒక నదీ తీరానికి వెళ్ళి ఈ 4 కోడళ్ళని తీసుకుని స్నానానికి వెళ్ళి అక్కడ దీపాలు వదులుకుని దేవాలయాల్లో కానీ ఏవైనా సరే కార్తీక మాసంలో తను ఏమేమి పూజలు చేసుకోవాలో ఆ పూజలన్నీ వాళ్ళతో ఆచరిస్తోంది. ఎందుకో నా చిన్న కోడలంటే ఆమెకి ఇష్టం ఉండదు. ఇష్టం ఉండక ఏమని ఆ పూజలకు కానీ వ్రతాలకు కానీ లేకపోతే కృష్ణానది స్నానానికి కానీ ఎక్కడికి తీసుకెళ్ళనిచ్చేది కాదు, ఆ పూజలు చేయనిచ్చేది కాదు, ఇంట్లోంచి బయటికి రానిచ్చేది కాదు, దీపాలు కానీ ఏమి పెట్టనిచ్చేది కాదు. తను పాపం వస్తానన్నా కూడా నువ్వు రావటానికి వీల్లేదని పరమ గయ్యాళి అత్తగారుగా అక్కడ దీన్ని చూపించడం అనేది జరిగింది ఆమె విషయంలో. పాపం పోలి ఇంట్లోనే ఉండి బాధపడుతూ ఉండేదన్నమాట. మా అత్తగారు ఎందుకో నా ఇద్దు ఇట్లా ఉంటుంది, నాకు ఈ కార్తీక మాసం పూజలు కానీ దీపాలు కానీ చేసుకునే అవకాశం లేకుండా పోయింది, చేసుకోలేకపోతున్నాను. కానీ ఆమె పరమ భక్తురాలు.
దేవుడు అంటే ఎంతో ఇష్టం. పుట్టింట్లో కూడా అనేకమైన నియమనిష్టలు చేసి పూజా పునస్కారాలు చేసుకుని అట్లా మంచి ఉన్నతమైన కుటుంబంలోంచి వచ్చిన పిల్ల అన్నమాట. కాబట్టి తన పూజలు అంటే చాలా ఇష్టం. సరే వాళ్ళు తెల్లారుజామున స్నానానికి వెళ్ళిపోతారు కదా పూజలకి బయటకి. అప్పుడు ఏం చేసేది అంటే ఈ అమ్మాయి ఇంట్లోనే స్నానం చేసేసి బావి దగ్గర వాళ్ళు రాకముందే గుట్టు చప్పుడు కాకుండా దీపం పెట్టేసేసుకుని భగవంతుని దండం పెట్టుకొని పూజ చేసేసుకునేది. ఆ దీపం మళ్ళీ కనపడకుండా ఉండాలి. అసలు దీపం పెట్టుకోవడానికి కూడా తనకు ఒత్తులు కావాలి, నూనె కావాలి. అవి కూడా కావాలి కదా, అది కూడా ఇవ్వనిచ్చేది కాదు అత్తగారు, అందుబాటులో ఉంచేది కాదు. అప్పుడు ఈమె పోలి ఏం చేసేదంటే కవ్వం, ఇదివరకు మజ్జిగ చిలికేవాళ్ళు కదమ్మా, ఎప్పుడు ఇంట్లో ఎప్పుడు పాడుండేది కదా, కాబట్టి కవ్వం చిలికితే వెన్న తీసేసినా కూడా కాస్త కూస్త ఆ కవ్వానికి వెన్న పూస అతుక్కుని ఉంటుంది. అతుక్కుని ఉంటే దొడ్లో పత్తి చెట్టు కూడా ఉందన్నమాట. ఆ పత్తి చెట్టు నుంచి కొద్దిగా పత్తి తీసుకుని ఆ కొద్దిగా ఒత్తిళ్ళ చేసుకుని ఈ కవ్వానికి అంటించి ఆ వెన్న పూసని గబాల ఒక ప్రమిద తీసుకుని, మట్టి ప్రమిద తీసుకుని దీపం పెట్టుకునేది. మళ్ళీ అత్తగారు వీళ్ళు తోడుకోడళ్ళు వస్తే ఆ దీపం చూస్తారని ఏం చేసేది, ఒక బుట్ట ఉంటుంది అనమాట, వెదురు బుట్ట. ఆ బుట్ట కింద బోలించి పెట్టేది కనపడకుండా. పాపం అట్లా వాళ్ళు అలా చేయటం, మేము రోజు ఇలా చేయటం చేసేది ఇంటి దగ్గరే. చివరి రోజు వచ్చింది పాడ్యమి రోజు. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, పాడ్యమి రోజు వచ్చింది. పాడ్యమి రోజు వచ్చిన తర్వాత కూడా ఆ రోజున కూడా బతిలాడింది పాపం, ఈ రోజు నన్ను వస్తాను నేను చివరి రోజు కదా అత్తయ్య అంటే వీడలేదని ఆవిడ నోరుచుకుని పడి పాపం ఈ కోడల్ని నిరాకరించింది. అప్పుడు పోలి యథావిధిగా మిగతా రోజుల్లో ఎట్లా చేసిందో ఈ రోజున కూడా అట్లాగే ఆ కవ్వానికి అంటిన వెన్నం తీసుకుని దొడ్లో ఉన్న పత్తి చెట్టు యొక్క పత్తిని తీసుకుని ఒత్తి తయారు చేసుకుని దీపం పెట్టుకుని సజవేసుకుని దండం పెట్టుకుంది. స్వామి, నాకు ఇంతే చేతనైంది, నేను ఇంతే చేయగలిగాను, నాకు అవకాశం లేదు మా అత్తగారు, కాబట్టి నన్ను మన్నించండి, నా ప్రార్థనలు మీరు కైగొనండి అని ప్రార్థించింది అమ్మ. ప్రార్థించగానే భగవంతుడి కదమ్మా, ఆ మనసులో ఉన్న భక్తిని ఆయన గ్రహించి, ఇప్పుడు మనుషులు కాలం చేసిన తర్వాత చాలా మంది గొప్పవాళ్ళు మహానుభావులు సశరీరంతో, అంటే శరీరంతోనే దేవతలు విమానం పంపించగా ఈ శరీరంతోనే స్వర్గానికి వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మనకి ఇతిహాసాల్లో. అలాంటి వాటిల్లో సాక్షాత్ భగవంతుడు ఒక విమానం పంపిస్తే ఆ విమానంలో పోలి స్వర్గానికి వెళ్ళటం అనేది చాలా విశేషం. ఈ రోజున భగవంతుని మెచ్చి తీసుకెళ్లారనమాట. అందుకే దీన్ని పోలి స్వర్గంగా మనం పిలుచుకోవటం ఈ రోజున చాలా విశేషంగా. ఈ కార్తీక మాసం మొత్తం చేయలేకపోయిన వాళ్ళు కూడా ఈ రోజున ఈ పోలి స్వర్గం రోజున దీపాలు పెట్టుకోవటం, పూజలు చేసుకోవటం యథావిధిగా చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఏం చెప్తోందంటే ఈ పోలి స్వర్గంలో కథ మనకి కోడళ్ళు ఎలా ఉండాలి, ఎంత భక్తి ప్రవృత్తులతో ఉండాలి, వాళ్ళంత భక్తి శ్రద్ధలతో ఏ కార్యక్రమం చేస్తే అది ఎలా ఫలిస్తుంది, ఎటువంటి సన్మార్గాన్ని ఇస్తుంది, ఎంత స్వర్గ ప్రాప్తిని ఇస్తుంది అన్న ఒక నీతిను, అత్తగారు కూడా గయ్యాడితనంగా ఉండకుండా కోడళ్ళని అందరినీ సమానంగా చూసుకోవాలి, లేకపోతే చరిత్రలో ఒక దుర్మార్గులుగా నిలిచిపోతాము అన్న దానికి ఉమ్మడి కుటుంబంలో ఎలా ఉండాలి అన్న ఒక గొప్ప ప్రబోధాన్ని మనకిస్తుంది ఈ కథ. కాబట్టి కార్తీక మాసంలో చివరి రోజు పోలి స్వర్గం కథ ఇదమ్మా. కాబట్టి పోలి ఆవిడ పేరునే దీన్ని పోలి స్వర్గంగా మనం పిలుచుకోవటం జరుగుతోంది. పోలికి మహత్తరమైన స్వర్గ మార్గాన్ని ఇచ్చిన రోజు, పవిత్రమైన రోజు పోలి స్వర్గమి, పోలి పాడ్యమిగా మనం పిలుచుకుంటున్నాం. మీరు పోలి స్వర్గం రోజు 31 దీపాలు పెట్టుకోవచ్చు నెలంతటివి అన్నారు. అవునవును. మరి పూజలో ఏమైనా ప్రత్యేకంగా ఏమైనా ఉంటుందా? ప్రత్యేకంగా అంటే విధి విధానంగా ఎప్పుడు మనం చేసుకున్నట్టే, ఎప్పుడు మనం దీపాలు కూడా ఉట్టినే పెట్టి వెలిగించేసి అక్కడ పెడితే తన మామూలు దీపమే అవుతుంది ఇంట్లో దానికి కూడా విధి విధానంతో గంధము, కుంకుమ, అక్షింతలు, పువ్వులు అన్నీ సమర్పించి యథావిధిగా మీరు తోచిన కొద్దీ ఏదైనా పండో, బెల్లం ముక్కో, పటి బెల్లమో ఏదో నైవేద్యం పెట్టి దానికి కూడా ధూపం చేసి, అది ఒకటమ్మా కార్తీక మాసంలో దీపం వెలిగించిన ఎప్పుడైనా సరే ఆ దీపం కార్తీక దామోదరుడిగా మనం అది చూడాలంటే అది కూడా ఒక శ్రీ మహావిష్ణువు యొక్క మన కేశవనామాల్లో దామోదరుడు అనే నామం ఉంది కదా, ఆ నామంలో సాక్షాత్తు దామోదరుడు ఆయన, దీపం కాదు.
దామోదరుడికి మనం పూజ చేస్తున్నాము అన్న ఆ జ్యోతి స్వరూపాన్ని అలా భావించి మనం పూజ చేయాలి. కాబట్టి యథావిధిగా దానికి కూడా గంధం, కుంకుమ, అక్షింతలు, ధూపదీప నైవేద్యాలు అన్ని సమర్పించి మంత్రపుష్పం దగ్గర నుంచి చెప్పుకుని అప్పుడు ఆ దీపాన్ని మనం సరస్సుల్లో కానీ దేంట్లో అయినా వదిలితే మనకి అది దాని యొక్క ఫలితం అనేది ఉంటుంది. కానీ ఉట్టినే దీపం పెట్టేసేసి వచ్చేసేస్తే దానికి ధూపదీప నైవేద్యాలు లేకుండా ఎక్కడా కూడా మనకి ఫలించదు. మీరు దేవాలయాల్లో పెట్టుకోండి, ఇంట్లో పెట్టుకోండి, ఎక్కడన్నా పెట్టుకోండి. దీపారాధనకున్న ముఖ్యమైన ఇదన్నమాట. తర్వాత ఈ పోలి స్వర్గం రోజున అట్లా మనం సరస్సుల్లో దీపాలు వెలిగించి వదలటం వల్ల కూడా ఇంకొకటి కూడా మనకి ధర్మశాస్త్రంలో చెప్పబడింది. ఎప్పుడైతే మనం కాలం చేశామో అప్పుడు మనకి యమభటులు గనక మనకి నరకానికి తీసుకెళ్లే టైంలో ఏదన్నా చీకటి ప్రాంతంలోంచి తీసుకెళ్ళినప్పుడు ఈ దీపం కూడా మనకి ఈ వెలుగులు మనకి దారిగా సూచిస్తూ ఉంటాయి అని. తర్వాత ఇంకోటి ఏంటంటే ఎవరైతే మనకి పెద్దలు చనిపోయి ఉన్నారో వాళ్ళకు కూడా ఈ దీపాల కాంతులు అనేవి సహకరిస్తాయని కూడా మనకి చెప్పడం జరుగుతోంది. అంత విశేషం, అంత గొప్పతనం ఉందాం. అమ్మ, కొంతమంది కార్తీక మాసం 15 రోజులు మాత్రమే చేసుకుంటారు కదా, కొంతమంది వాళ్ళు కూడా పోలీస్ వర్గం రోజు చేసుకోవచ్చు. 15 రోజులు చేసుకొని ఒక్కరోజు చేయని, లేకపోతే రోజు మొత్తం మీద నెల రోజులు పాటించిన వాళ్ళైనా సరే ఈ పోలీస్ వర్గం రోజున ఈ కార్యక్రమం ఆచరించి తీరవలసిందే. ఓకే, ధన్యవాదాలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది